ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం 24 సంవత్సరం మొత్తం హాయిగా ఆనందంగా కొన్ని ఇబ్బందులతో గడిచిపోయిన విషయం వాస్తవం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, కొత్త మాసంలోకి అడుగు పెడుతున్నాం. ఆంగ్లనామ సంవత్సరం 2025 జనవరి మాసంలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఫలితాలు. ముందుగా నేను ప్రతి మాసంలో కూడా ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సరే, కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు. బట్ ఏదేమైనా ఒక మంచి మాట చెప్పడానికి ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి. నేను ఆ స్థాయిలో ఉండగలగాలి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి మీకు మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు చెప్పేటువంటి విషయాలు పిల్లల విషయమే. కాకపోతే మీరు చేస్తున్నటువంటి పనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్నకి సమాధానం. మంచివాళ్ళు అంటే 100కి 70% మంది మంచివాళ్ళే ఉన్నారు. 30% అనామకులు, అల్పులు. ఇక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 70 మంది ఏదన్నా సాధించాలని తపన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒకటే ఒక మార్గం. అంటే ఎలా మేము సాధించాలి అంటే వ్యక్తులకి ముందుగా మీరు మీ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి. ఎలా కష్టపడ్డారు, ఎలా పైకి వచ్చారు, ఎలా వ్యాపారం చేశారు. ప్రతి వృత్తిలో వారి వారి కులవృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మీరు వాళ్ళ అనుభవాన్ని స్వీకరించి మీ కొత్తగా చేసేటువంటి వ్యాపారమో లేదా ఉద్యోగమో ఏదైనా ఒక మంచి పని ఆ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని మీలోకి అంటే మీరు చేస్తున్న పనిలో క్లబ్ చేయండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఉంటుంది. మీరు చేయగలరు. ఒక మంచి సాహసవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యాపారం చేయగలరు, ఉద్యోగం చేయగలరు. మీరు సాధించడం లేదండి. యువకులు ఇప్పుడున్నటువంటి భారతీయ యువకులు సాధించలేరు అన్నటువంటిది ఏది లేదు. పాతాళము నుంచి అంతరిక్షం వరకు. పాతాళం అంటే మనకి మన సిరిపూర్ కాగజ్ నగర్ ఇటువంటి ప్రాంతాలు రామగుండంలో బొగ్గలు ఉన్నాయి. అవి పాతాళమే. అవి లోపలికి 8 కిలోమీటర్లు లోపలికి వెళ్తారట వాళ్ళు. 7 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వెళ్తారట వాళ్ళు. అది పాతాళమే కదా. అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మన వాళ్ళు ఆలోచించండి. అంటే ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి నేటి యువకులకి మీకు ఉంది. కాబట్టి మీరు దేనిని సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా తీసుకోవట్లేదు. పోస్ట్పోన్ మెంటాలిటీ, లేజినెస్, పర్లేదే చేద్దాంలే అవుతుందిలే అన్నటువంటి తత్వం వల్ల మీరు విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీరు మీ వయసులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధిని, వాళ్ళు చేసే పనిని కూడా మీరు అనుభవంలోకి తీసుకోండి. అంటే వాళ్ళది కాపీ కొట్టి పేస్ట్ చేయమని చెప్పండి. నేను కాపీ పేస్ట్ చేయొద్దు. మీకంటూ ఒక విలువ ఉండాలి. కొత్త ఆవిష్కరణ, కొత్త యాప్ తయారు చేయడం, కొత్తగా వ్యాపారం చేయడం. ప్రతిదానికి ఉద్యోగం కోసం ఎందుకు? మనకి ఉద్యోగం నా గవర్నమెంట్ ఇలే, నాకు ఆ గవర్నమెంట్ ఇలే, మోడీ గారు ఇలే, రేవంత్ రెడ్డి ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. మనకెందుకు? నువ్వు ఎంతమంది కొత్త ఉద్యోగం ఇవ్వగలవు? నువ్వు ఉద్యోగం ఇవ్వగలిగే కెపాసిటీ నీకుంది. 10 మందికా, 5గురికా, 2కా, 100 మందికా ఎలానే ఉద్యోగ కల్పన చెయ్యాలి అన్నటువంటి దాని మీద మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మీ వల్ల 1000 మంది, మీ వల్ల 10,000 మంది బ్రతకగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఆవిష్కరణలో చెప్పొచ్చు ఏంటంటే పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళు చేసే పని. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు ఎలా పంట పండిస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఎలా దాన్ని దున్నుతున్నాడు, ఎలా కొత్తగా వచ్చాయి, ఎలాంటి మందులు పిచికారి చేస్తున్నారు, ఎంత ధాన్యం వస్తుంది, ఎంత అమ్ముతున్నాడు, దాని అనుభవం తీసుకోండి. మీరు చేసే వ్యాపారం సాఫ్ట్వేర్ కావచ్చు, కానీ ఆ రైతు యొక్క అనుభవాన్ని తీసుకుంటే ఆ అనుభవంలో ఏదో ఒకటి మీకు అనుకూలత కలిగే అంటే ఆ అనుభవంలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీ వ్యాపారానికి ఒక ఊతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అట్లా ప్రయత్నం చేస్తే ఖచ్చితమైనటువంటి మీ వ్యాపారం వృద్ధిలో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. దేశం యొక్క ఉన్నతికి మీరు పాటుపడే అవకాశం ఉంటుంది. ఇక 30 మంది కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడి నేను కూడా బాగుపడాలనే భావనతో మిమ్మల్ని చూసి వారు కూడా మీ వైపు వచ్చి వారు 100% కూడా యువకులు మన దేశంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, దేశానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అలా ఉండాలని కోరుకుంటూ, ప్రభుత్వం మీద ఆధారపడకండి, మీకు మీరు కొత్తగా వ్యాపారం చేయండి అని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ మనం ఇక జనవరి 2025 మాస ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 రాష్ట్రాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని కోరుకుంటూ అందరికీ నమస్కారం.
2025 కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. జనవరి నెలలో ఈ రాశి వారికి ఏదైనా మంచి జరిగే అవకాశం ఉందా? ఏదైతే మీరు ఊహిస్తున్నారో అది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది. తప్పకుండా మీరు అనుకుని సాధించే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ముఖ్యంగా స్థిరాస్తుల్ని కొనుగోలు పోతున్నారా? తప్పకుండా ఈ మాసంలో మీరు కొనుగోలు చేయండి. మంచి లాభాన్ని పొందుకుంటారు. మంచి ఆస్తిపాస్తులు కొంటారు. అసెట్స్ బాగా ఉంటాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఆవిష్కరణలు, తీర్థయాత్రలు, విశేషమైనటువంటి అసలు ఒక బిజీ షెడ్యూల్. ఏ పనైనా సరే అనుకున్న పని పూర్తవ్వాలి. టకటక విదేశీయానాలు, విదేశాల్లో వ్యాపార లాభం, విదేశాలతో ఉన్నటువంటి వ్యాపార భాగస్వామి రావడం, ఇలా కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్య లాభం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని పొందుకునే అవకాశం కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలవంతమైన శుభయోగాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రైతన్నలకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పొద్దుతిరుగుడు పువ్వులు, ధాన్యపు వ్యాపారం కానివ్వండి, ఏదైనా సరే మంచి వ్యాపారాలు. రైతులకి అనుకూలవంతమైనటువంటి దిగుబడి, ప్రభుత్వ సహకారం అందడం, మంచి పంట లాభం. మంచి ఉత్పత్తి బాగా ఉంటుంది. ధన కూడా బాగా ఉంటుంది. సంక్రాంతి పండగ ఉన్నటువంటి రాశి ఏదంటే కర్కాటక రాశి. ఈ సంక్రాంతి పండగ మీ ఇంట్లోనే ఉంటుంది. అటువంటి అదృష్ట యోగాన్ని పొందుకుంటారు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, కొత్త ఉద్యోగ లాభం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం, విదేశాలు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో ఊహించని ఒక మంచి మలుపు, పార్టీలు మారిన ఇది ఉన్న పార్టీలో మంచి పదవి పొందుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సౌకర్యవంతమైన జీవనం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభవంతమైన శుభతి. కుటుంబ పరంగా చూసుకుంటే అన్ని గొడవలు సమస్యపోతాయి. ఆస్తి పంపకాల లాభాలు పొందుకుంటారు. అలాగే స్థిరాస్తుల్ని పొందుకునేటువంటి అవకాశం, ఈ కోర్టు వాదాలు సమస్యపోయేటువంటి అవకాశం, సోదరుల మధ్య మైత్రి, తోటికోడల మధ్య సయోధ్య పొందుకోవడం, ఆస్తి పంపకాలు ప్రశాంతంగా జరుగుతాయి. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కోర్టు అనుకూలంగా వస్తాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభం. ఒక మంచి వ్యక్తితో పరిచయం వల్ల ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామి మారొచ్చు, లేదా వ్యాపార భాగస్వామి మారొచ్చు, లేదా అతని మార్గనిర్దేశంలో ఒక మంచి కెరీర్ మీకు ప్రారంభమయ్యే అవకాశం బలం కనబడుతుంది. 1, 2, 3, 4 వారాలు, అన్ని వారాలు కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ప్రతి వారంలో కూడా ఒక్కొక్క శుభ సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. రోజువారీ ఫలితాల్లో 15 రోజులు మంచి ఫలితాలు లేకపోవచ్చు. ఆ రోజువారీ ఫలితాలు జాగ్రత్తగా ఉండాలి. కానీ మొత్తం మీద మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. మాసం మొత్తం కూడా ఓవరాల్ చూసినప్పుడు చాలా మంచి ధాన్య వృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తితో బయటపడతారు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మంచి వ్యాపారాల ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. ఇంట్లో కూడా వివాహ సంబంధ యోగ్యత పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆత్మస్థైర్యం, మంచి మాటగారితనం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో స్థిరమైన నివాసం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. రుణపీడ పరిహారం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకోవడం, మంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం, సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి మంచి అవకాశాలు, లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జట్ల కూడా సానుకూలవంతమైన శుభస్థితి, పట్టుదల, కార్యశీలత, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు, అనుకున్న పనులు సాధించడం, ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమైన సుఖజీవనంగా కనబడుతుంది. ఈ ప్రతి మాసంలో మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.